హలో ఆల్ వెల్కమ్ టు పిఎం7. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు స్పోర్ట్స్ విషయం గురించి మాట్లాడితే వైభవ్ సూర్యవంశి ఈ పేరు ఎక్కడ ఆగట్లేదు. అండ్ నిన్న చాలా ఉత్కంఠంగా శ్రీలంక జట్టు వాళ్ళతో వైభవ్ సూర్యవంశి పోట్లాడాడు. దాని గురించి వివరాల్లోకి వెళ్తే శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో ఏదైతే భారత్ ఏ జట్టు సూపర్ ఓవర్ లో పరాజయం పాలైంది. అయితే మ్యాచ్ ఫలితం కంటే కూడా ముగింపు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు ఈ యొక్క క్రీడా వర్గాల్లో చర్చానీయాంశ అంటే కంప్లీట్ గా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇష్యూ చేయడానికి అయితే చూస్తున్నారు. అండ్ అది ఎంత దూరం వెళ్తుంది ఏంటి అనేది ఇప్పటి వరకు ఒక క్వశ్చన్ మార్కే. సో భారత యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశి శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగాడు. అండ్ దిగడంతో పాటు తోపులాట కూడా జరిగింది. తీవ్ర కలకలం అయితే సృష్టించింది. బుడ్డోడైతే సృష్టించాడు. సిక్స్లు కొట్టడమే కాదు, ఎవడైనా ఇండియానన్నా నన్నన్నా నేను ఊరుకోనంటూ మీదకైతే వైభవ్ సూర్యవంశి వెళ్ళాడు. అక్కడ మిగతా ప్లేయర్ లేకపోతే ఆ ప్లేయర్ కి ఖచ్చితంగా కొట్టేసేవాడే పగిలిపోయేదనే చెప్పాలి. ఇలా చెప్పకూడదు, బట్ ఇండియన్స్ ని మనం సపోర్ట్ చేయాలి. కాబట్టి సోమవారం జరిగిన ఈ యొక్క మ్యాచ్ ఏవైతే సిరీస్ మ్యాచ్ ఏదైతే జరిగిందో దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత్ ఏ జట్టు 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆల్అౌట్ అయ్యింది. సూర్యవంశి 72 పరుగులు అయితే చేశారు. సో దాంతో పాటు విప్రాజ్ నిగమ్ 51 పరుగులు అర్ధ సెంచరీలతో రాణించారని చెప్పొచ్చు. అనంతరం లక్ష్య ఛేదనకు ఏదైతే దిగిన శ్రీలంక ఏ జట్టు సైతం నిరంతరం 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా అయితే ముగిసింది. లంక జట్టులో సుదీర్ఘ ఏదైతే కంప్లీట్ గా వాళ్ళు చేస్తారా లేదా అనే పాయింట్ మీద ఈ యొక్క మ్యాచ్ అనేది నడిచిందని చెప్పచ్చు. అయితే చివరి ఓవర్ లో అంపైర్ నిర్ణయం వాగ్దానానికి మిగిలి సూపర్ ఓవర్ కి అయితే దారి తీసింది. ఈ యొక్క ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అయితే నిన్న జరిగిన మ్యాచ్. సో ఆ సూపర్ ఓవర్ లో శ్రీలంక ఏ 16 పరుగులు సాధించగా భారత్ ఏ 9 పరుగులకే పరిమితమై ఓటమిని చవి చూసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు మైదానాన్ని వీడుతున్న తరుణంలో వైభవ్ సూర్యవంశీకి శ్రీలంక ఆటగాళ్లకు మధ్య మాటల యుద్ధం అయితే మొదలైందని చెప్పొచ్చు. ఇక ఇండియా ఓడిపోయింది, బట్ స్పోర్ట్స్ మెన్షిప్ అనేది ఎక్కడుంది ఇక్కడ? ఒక అంటే యంగ్స్టర్, ఆ పిల్లడికి కనీసం 18 ఏళ్ళు కూడా లేవు. అటువంటి వాడు ఇటువంటి ఘనతను సాధించినప్పుడు శ్రీలంక ప్లేయర్స్ గెలిచినా ప్రశంసించాలి, అది లేదు ఇక్కడ. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వైభవ్ ప్రత్యర్థి ఆటగాడిని తోయడంతో గందరగోళం నెలకొంది. దాంతో పాటు వెంటనే సహచర ఆటగాళ్లు మ్యాచ్ అధికారులు జోక్యం చేసుకొని ఇరు వర్గాలను శాంతింపజేశారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఆ బుడ్డోడు ఆగ్రహానికి అసలే కరెక్ట్ గా ఏది పాయింట్ తెలియకుండా తోయడం అనేది ఖచ్చితంగా తప్పు. అండ్ ఒక స్పోర్ట్స్ మెన్ గా నీ జూనియర్ ని నువ్వు సపోర్ట్ చేయడంతో నీ యొక్క అసలైన ఆట విలువ అనేది తెలుస్తుంది. సో దీంట్లో మనం వివరాల్లోకి వెళ్తే IPL 2026 సీజన్ లో అద్భుతంగా రాణించి వెలుగులోకి వచ్చిన వైభవ్ మైదానంలో ఇలా దూకుడుగా ప్రవర్తించడంపై భిన్నాభిప్రాయాలు అయితే చెవి చూస్తున్నాం. ప్రజెంట్ చాలా మంది వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్క ఇండియన్ కి కూడా అంటే కొంతమంది వైభవ్ ని కరెక్ట్ అంటుంటే మన ఇండియన్ ని తిడుతున్నారు. ఇది ఎంత దారుణమో మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కసారి ఒకడు ఇండియన్ సపోర్ట్ చేస్తే ఇంకొకడు ఇండియన్ తిడుతూ ఉంటాడు. అరే మన ఇండియన్ ప్లేయర్స్ రా, నువ్వు ఇండియనా కాదా, లేకపోతే ఆ దేశానికి దొబ్బే అవసరం లేదు. నువ్వెందుకు ఇండియన్ సపోర్ట్ చేయనప్పుడు? ఈ వివాదంపై మ్యాచ్ అధికారులు ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్ లో 1-2తో వెనకబడిన భారత్ ఏ జట్టు ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో జరగనున్న తుదిపరి పోరులో తప్పక విజయం సాధించాల్సి ఉంది. సో ఈ విజయంలో ఖచ్చితంగా భారత్ సాధిస్తేనే ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తదుపరి విజయం పోరులో
ఖచ్చితంగా విజయం సాధిస్తేనే వీళ్ళు ఫైనల్ కి సెమీఫైనల్ కి అయితే వెళ్ళగలుగుతారు. సో ఈ యొక్క విషయాలు మనం చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ తప్ప ఎక్కడా లేదు. ప్రతి ఒక్క ఇండియన్ కూడా మన ఇండియన్స్ ని, మన భారతీయుల్ని సపోర్ట్ చేసుకోవడం మన యొక్క ధర్మం. అది పక్కన పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని తప్పుగా పోర్ట్రే చేసి, అరే పక్క దేశం వాడు కరెక్ట్ రా, మన దేశం వాడు తప్పురా అంటే నీ యొక్క ఆలోచన విచక్షణ శక్తి అక్కడ వరకే ఉంది. మన భారతీయుల్ని సపోర్ట్ చేయనప్పుడు నువ్వేం భారతీయుడివి అని ప్రతి ఒక్కరిని ప్రశ్నించండి. లేకపోతే మనలో ఉన్న ఆ యొక్క నేషన్ లవ్ ఏదైతే భారతదేశం మీద ఉన్న మనకున్న ప్రేమ అనేది ఖచ్చితంగా ఫ్యూచర్ లో చచ్చిపోతుందనే ఒక మాట అయితే క్లియర్ కట్ గా చెప్పొచ్చు దీంతో. సో వైభవ్ సూర్యవంశీ తప్పేం లేదు, ఆయన చేసింది ఖచ్చితంగా రైటే. ఆ వ్యక్తి ఆ బుడ్డోడు చేసింది 100% రైటే. ఒకడు నీ మీదకి నీ తప్పు లేకుండా వచ్చాడు అంటే వాడిని నువ్వు తోయడం కాదు, వాడిని నువ్వు కొట్టడంలో కూడా ఎటువంటి తప్పు లేదు. అది కూడా మన భారతీయుడు చేశాడు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రశంసించాలి. ప్రశంసించకపోతే మూసుకొని ఉండండి, లేదా వాళ్ళని విమర్శించకండి అనేది ఖచ్చితంగా నేనైతే చెప్పాలనుకుంటున్నాను. సో ఇది ఈ యొక్క వైభవ్ సూర్యవంశీ యొక్క తోపులాటలో జరిగిన ఈ యొక్క ఇష్యూ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. మీరు చెప్పండి ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అని. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ PM7. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.